చేయాల్సి వచ్చిందో మీకు తెలీదా? ఇదిగో ఈ పెద్ద మనిషి పీకల దాకా తాగొచ్చి గొడవ చేయడం వల్లేగా ఈయన్ని కారణం పెట్టుకుని మమ్మల్ని సాధిస్తే ఎలా? మొదటి నుంచి అసలు సమస్యలకి కారణం ఇతనే. ఏ తల్లైనా కూతురు పెళ్లి జరిగేటప్పుడు తన పెద్ద కూతుర్ని పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోమని అంటుందా? కానీ అనాల్సి వచ్చింది. దాని పెళ్లి ఆగిపోకుండా ఉండడానికి, దాని జీవితం నాశనం అవ్వకుండా ఉండడానికి అలా అనాల్సి వచ్చిందని మీకు తెలీదా? అర్థం చేసుకోకుండా అదే విషయాన్ని మనసులో పెట్టుకుని నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? అనవసరమైన మాటలాపు. మేమే నీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు. మీకు మీరే మీ కూతురు జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూస్తున్నారు. ఎవరికి తెలియకూడదని మనసులో పెట్టుకోవాల్సిన విషయాన్ని జాగ్రత్తగా ఉండండి నా భర్త నీ కొడుకుతో చెప్పాడు. అది మర్చిపోయి నోరుంది కదా అని అలా అరుస్తూ వీధిన పడి నీ కూతురు జీవితాన్ని బయట పడేసుకుంది నువ్వే. ఇప్పుడు ఆవేశంలో బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. ఇక మాట్లాడింది చాలు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళి నీ కూతురికి బుద్ధి చెప్పి కాస్త అదుపజ్ఞలో పెట్టుకో. వెళ్ళు. అవసరం లేదే, అది హద్దుల్లోనే ఉంది. దానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అభంశుభం తెలియని దాని మీద నిందలేస్తున్నారు. ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. చూడండి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను ప్రియ విషయం కేవలం వినోద్కి మాత్రమే చెప్పాను. ఎవరో నేనంటే గెట్టని వాళ్ళు మీకు నా గురించి చెడుగా చెప్పి మిమ్మల్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఆ మాటలు నమ్మి ఇలా మాట్లాడడం అస్సలు పద్ధతి కాదు. చాలే ఆపవయ్యా. ఏదో పెద్ద బాధ్యత ఉన్న వాళ్ళలాగా, మంచి వాళ్ళలాగా, ఎవ్వరికీ తెలియకూడదన్నట్టు వినోద్ని పక్కకు పిలిచి వాడికేదో రహస్యం చెప్తున్నట్టు వాడి చెవిలో చెప్పి వెనకాల మాత్రం ఊరంతా ఊది మా గుండెల్లో గుడిపలు గుచ్చాలని చూస్తున్నావా? చూడవే, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నా కడుపున పుట్టిన కూతురువే కాదే. అర్చన అర్చన అంటూ నెత్తిన పెట్టుకుని చూసుకున్నాను కదే, ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆ రోజు నువ్వు నీకు నాకు సంబంధం లేదు, నేను చేస్తే నువ్వు రావద్దు, నువ్వు చేస్తే నేను రాను అన్నావు కదే. ఆ తర్వాత చాలా రోజులు తలుచుకుంటూ బాధపడ్డాను. నాలో నేను కుమిలిపోయాను. కానీ అదే మాట నేను ఇప్పుడు నీతో అంటున్నాను, విను. ఈ వేళతో మన ఇద్దరి మధ్య ఉన్న తల్లి కూతుళ్ళ సంబంధం శాశ్వతంగా తెగిపోయింది. తెంచేసుకుంటున్నానే. నేను చేస్తే నువ్వు స్నానం చేయాల్సిన పని లేదు, నువ్వు చేస్తే నేను స్నానం చెయ్యను. నువ్వెవరో నేనెవరో అంతేనే. రాజయంతి, వెళ్దాం. అర్చన, ఊరుకో, బాధపడకు.
నిన్ను కలవద్దు మాట్లాడొద్దు అని చాలా పట్టుదలగా చెప్పిందాన్ని. నేనే నా పట్టుదల వదులుకొని నిన్ను చూడ్డానికి వచ్చాను. ఇప్పుడు ఏం జరగకూడదు అదే జరిగిపోయింది. స్త్రీ ప్రాణం కన్నా విన్నగా తలిచే విలువైనది పోగొట్టుకున్నాను. నేను ఈ విషయంలో ఎంత బలహీనంగా ఉన్నానో ఇప్పుడు అర్థమైంది. మనసులో ఇంత వీక్నెస్ పెట్టుకుని నిగ్రహం కాన్ఫిడెన్స్ అని చాలా పెద్ద పెద్ద మాట్లాడినాను. నన్ను నేనే మోసం చేసుకున్నాను. సరిదిద్దుకోలేని పొరపాటు చేశాను. నా జీవితం నాశనం అయిపోయింది. సారీ ప్రియా. నువ్వెందుకు సారీ చెప్పటం? జరిగింది సారీ అంటే సర్దుకుపోయేది కాదు కదా. అయినా జరిగిన దానిలో నీ ఒకటి తప్పే లేదు కదా, నా తప్పు ఉంది. ఇద్దరం కలిసే కదా తప్పు చేసాం. నీకు డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకే ఈ పొరపాటు జరిగిపోయింది. నేను చేసింది క్షమించరా నేరమే. నీకు ఏమి చెప్పి కూడా నేను ఓదార్చలేను. ప్రియా, ఈ తప్పు ఒప్పు చేసుకునే ఒకే ఒక్క మార్గం ఉంది. జరిగింది మీ ఇంట్లో చెప్పి మనకి పెళ్లి జరిగేటట్టు చూడటమే. ఏంటి ప్రియా అలా చూస్తున్నావు? నేను చెప్పేది కరెక్ట్ కాదా? కాదు దినా, అది జరిగే పని కాదు. ఎందుకని? మా అమ్మ ప్రేమని తెలిస్తేనే ప్రాణాలతో ఉండనంది. అలాంటిది ఈ విషయం చెబితే మొత్తం కుటుంబమే ప్రాణాలతో ఉండరు. నన్ను కూడా ఉండనియరు. నేనేమైపోయినా పర్వాలేదు, నా కుటుంబ ప్రాణాలు మాత్రం పోకూడదు. మరెలా ప్రియా ఈ విషయం మీ ఇంట్లో చెప్పడం? చెప్పకుండా దాచేస్తావా? అవును, ప్రస్తుతానికి ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. అవకాశం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడే మా ఇంట్లో చెప్తా. నీ ఇష్టం ప్రియా, నువ్వు ఎలా అంటే అలాగే చేద్దాం. కానీ ఒక్క విషయం ప్రియా, ఈ విషయం జయంతికి కూడా తెలియనివద్దు, సరేనా? ఏ వదినకు తెలిస్తే ఏం ప్రాబ్లం? దాని సంగతి నీకు తెలియదు. నువ్వు మంచి చేస్తేనే అది ఒప్పుకోదు. ఈ విషయం తెలిస్తే నా మీద ఫైర్ అయిపోతుంది. అందుకే దానికి సమయం వచ్చినప్పుడు చెప్తాం. సరే, అలాగే చేద్దాం. ప్రియా, నిజంగా నా మీద కోపం లేదుగా? లేదు. సరేరా, నేను నిన్ను కారులో డ్రాప్ చేస్తాను. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. వద్దు దినా, నేనే వెళ్తాను. అలాగే. మటాష్. నీకు డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకే ఈ పొరపాటు జరిగిపోయింది. ఈ తప్పు ఒప్పు చేసుకునే ఒకే ఒక్క మార్గం ఉంది. జరిగింది మీ ఇంట్లో చెప్పి మనకి పెళ్లి జరిగేటట్టు చూడటమే. మా అమ్మ ప్రేమని తెలిస్తేనే ప్రాణాలతో ఉండనంది. అలాంటిది ఈ విషయం చెబితే మొత్తం కుటుంబమే ప్రాణాలతో ఉండరు. హే ప్రియా, దీంతో ఆడుకుని చాలా రోజులైంది. చెప్తాను దీని సంగతి.
ఇంత స్పీడ్గా కార్ దాని పక్క నుంచి వెళ్తుంటే పట్టించుకోదేంటి? ఒకవేళ కార్ నడిపేది నేనే అని తెలిసిపోయిందా ఏంటి? ఇప్పుడు చెప్తాను దీని సంగతి. ప్రియా, ప్రియా, ఏంటే ఏ లోకంలో ఉన్నావు? ఇంత స్పీడ్గా కార్ వెళ్తుంటే నువ్వు ఏది పట్టించుకోకుండా నీ దోవని నువ్వేదో ఆలోచిస్తూ వెళ్తున్నావు. ఏమైంది నీకు? ఏం కాలేదు కావ్య, ఏం కాలేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఏదో జరిగింది. అదే ఓహో, నేనే కార్ నడుపుతున్నానని తెలిసి కేవలం భయపెట్టడానికి అలా మీదకి వస్తున్నానని అలా కేర్లెస్ గా వెళ్తున్నావు కదూ? నువ్వు చాలా తెలివైన దానివే. సరేరా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదే, నేను నడిచే వెళ్తాను. రావే, నేను అమ్మ నాన్నని చూసి చాలా రోజులైంది. నేను ఇంటి దగ్గర దించి అలాగే వాళ్ళని చూసి వెళ్తాను. రా. నువ్వు లక్ష కారణాలు చెప్పినా నేను ఒప్పుకోను వరలక్ష్మి. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. అల్లుడు ఎలాంటి వాడో తెలియదా? అక్కడికి వెళ్ళి అలా ఎలా మాట్లాడగలిగావు? పోనీ అతనితో మాట్లాడేవే అనుకో, కన్న కూతురుతో కూడా అలాగైనా మాట్లాడేది. ఎవరు చచ్చినా ఎవరికి ఏ సంబంధం లేదని ఎలా అనగలిగేవే? నిన్నేమనాలో నాకు అర్థం కావటం లేదు. అసలు నీకేమైంది వరలక్ష్మి? మనసు బండబారిపోయిందా? ఆ మనసులోని ప్రేమ ఆపేక్షలు చచ్చిపోయాయా? బండబారిపోయింది నా మనసు కాదండి, అర్చనిది దాని మొగుడిది. అరే, తోడబుట్టిన దాని గురించి తప్పుగా మాట్లాడుతున్నాడే, పుట్టింటి గౌరవాన్ని బుగ్గిపాలు చేస్తున్నాడే అని కొంచెం కూడా లేకుండా వాడు చేసిందల్లా సమర్థిస్తుందా? అదతను అలా సమర్థిస్తూ మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయానండి. అందుకే కల్మషం లేకుండా అంతా కక్కేశాను. అది మీకు తప్పుగా అనిపిస్తోందా? ఆడపిల్ల మీద నింద ఆడదానికే తెలుస్తుంది. నా బాధ నాది, అందుకే అన్నాను. ఆవేశంలో మనిషి విచక్షణను మర్చిపోతాడు అని అంటారు. అది నేను చూస్తే 100కి 100 నిజం అనిపిస్తుంది. వెనక ముందు ఆలోచించకుండా అలా మాట్లాడావే, రేపు దాంతో మళ్ళీ మనం కలవగలమా? మన బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు ఏమైపోతాయే? అవే ఆ బంధుత్వాలు, సంబంధాలు వద్దని తెగేసి చెప్పేసి వచ్చాను. మీరు ఇంకా అలాంటి బంధుత్వాల గురించి ఆలోచిస్తున్నారా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు వరలక్ష్మి. ఎవరో బజారు మనిషి నాతో అన్నాడని, నీకు ఊళ్ళో ఎవరో చెప్పారని నిజానిజాలు తెలుసుకోకుండా అలా ఇంటి మీదకి వెళ్ళి తగాదు పెట్టుకుని వస్తావా? అసలు అది అనే మనిషా కాదా అని ఒక్క క్షణమైనా ఆలోచించావా? నువ్వు ఎవరితో మీ బంధుత్వం వద్దని అన్నావో అతను చేయబట్టే కదా కావ్యతో తెగిపోయిందనుకున్న బంధం మళ్ళీ ముడిపడింది. అది మర్చిపోయావా? అరే, పెళ్ళైన కూతుర్లు ఇద్దరితో సంబంధాలు తెగిపోయాయని మనం ఎంతగా కుమిలిపోయాం. ఆ విషయం నీకు గుర్తులేదా? రామ్మ కావ్య, రామ్మా, కూర్చో. ఏం నాన్న అమ్మ మీద అరుస్తున్నారు? మీ మాటలు బయట దాకా వినిపిస్తున్నాయి. ఏమ్మా, నీకు వదినకి ఏమన్నా గొడవ? నాకు అత్తయ్యకు ఏ గొడవ లేదు కావ్య. వచ్చిన గొడవంతా ఆ అర్చన గోపిల్తోనే. ఏంటి? బావ అర్చన వల్ల గొడవ? ఏంటది నువ్వనేది? నేనేం చెప్పను కావ్య, ఆ గోపి ఇలా చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదు. మన పరువు ప్రతిష్టలు వీధిలోకి లాగుతున్నాడు. మన ప్రియ గురించి తప్పుగా ఊళ్ళో ప్రచారం చేస్తున్నాడు. గోపి బావ ప్రియ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడా? నువ్వనేది నిజమా? అవును కావ్య, మా అన్నయ్య కొన్నాళ్ల క్రితం జైలు నుంచి రిలీజ్ అయి వచ్చాడంట. ప్రియా మా అన్నయ్య అనుకోకుండా ఒక రెస్టారెంట్ లో కలిశారంట. నా గురించి విచారిస్తూ 2 ముక్కలు ప్రియతో మాట్లాడాడంట. అది గోపి చూసి, ప్రియకు మా తినాకు ఏదో సంబంధం ఉంది,
ప్రియకు వార్నింగ్ ఇమ్మని మీ అన్నయ్యతో చెప్పాడంట. మీ అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా. ఆయన ఇంటికొచ్చి వాళ్ళ సంగతి నీకు తెలుసా అని నన్ను ప్రియని కొట్టాడు. అప్పుడు ప్రియేమో నాకు దినకు ఏ సంబంధం లేదని హారతి వెలిగించి దాని మీద ప్రమాణం చేసింది. అంతటితో ఆ సమస్య తీరిపోయిందని మేమనుకుంటే ఆ గోపి ఆ విషయం అటు మావయ్యకి తెలిసిన వాళ్ళ దగ్గర ఇటు అత్తయ్యకి తెలిసిన వాళ్ళ దగ్గర ప్రియకు దినకు ప్రేమ ఉందని తప్పుగా చెప్తున్నాడు. వాళ్ళేమో మీ చిన్నమ్మాయి ప్రియ ఎవడో జైలుకెళ్ళొచ్చిన వాడితో తిరుగుతోందట కదా అని అడగడం మొదలుపెట్టారు.